స్పష్టంగా వినబడుతుందా? దేవునికి స్తోత్రం. దేవునికి లేఖనాల్లో మరి ఈ నెల కొరకు ప్రభు మనకి సిద్ధపాటు కొరకు ఇచ్చినటువంటి ఒక గొప్ప మాట 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాటను ప్రస్తావిస్తూ ఆయన సెలవిచ్చిన మాట. దయచేసి ఈరోజు వాక్యం వింటా ఉన్నప్పుడు వాక్కు నీతో మాట్లాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ రెస్పాన్స్ వాక్యానికి ఉండాలి, పక్కోళ్ళకు ఉండకూడదు. కంగారు పడకండి, రికార్డ్ చేస్తూ ఉన్నాం కాబట్టి తిరిగి మీరు వినాలనుకున్నప్పుడు మీకు పంపడం జరుగుతుంది, చక్కగా విందురు కానీ. కాబట్టి రిఫరెన్స్ మిస్ అయిందని పక్కోళ్ళని మీరు డిస్టర్బ్ చేయద్దు. చెప్పండి, ఆ మాటలకి చేయకండి, అస్సలు సైగలు కూడా చెయ్యొద్దు. హల్లెలూయా. నీ దృష్టి దేవుని వాక్కు మీద ఉండాలి. ఆమేన్. బయట ఉన్న వాళ్ళు మరి ఈ తలుపుకి చివరున్న వాళ్ళు దయచేసి ఇంకో లైన్ ఇక్కడ వేసుకుని రండమ్మా. నాకు మరి ఎవరు కనిపించట్లేదు. సహోదరుడు అజయ్ ఉన్నాడా? పెద్ద అజయ్, చిన్న అజయ్, యోహాను, ఈ లైన్కి వచ్చేయండి. యువతలకు వస్తే నాకు కనబడతారు. ఆ చివరిని ఏం చేస్తాం నాకు తెలియదు కదా మరి. ఆ స్తోత్రం. ఇంకొకరు ఇంకా చిన్న అజయ్ ఎక్కడికి వెళ్ళాడు? స్తోత్రం. దేవుల అమ్మగారు వచ్చారు, సంతోషం. మీ రెస్పాన్స్ దేనికి ఉండాలంటే దేవుని వాక్యానికి ఉండాలి. హల్లెలూయా. చెప్పండి, దేనికి ఉండాలి? దేవుని వాక్యానికి ఉండాలి. సరే, ఆ మాటను చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము ఏమయ్యాట? క్రొత్తవాయే. హల్లెలూయా. దేవుని యొక్క మాట సెలవిస్తుంది నీ కొరకు, నా కొరకు. ఎవడైనా క్రీస్తు యేసునందు ఉంటే, ఆయనలో ఉండడం ఏంటి? ఆయనలో ఉండడం ఏంటి? చోట్లకు మనం వెళ్ళినప్పుడు ఆ చోట మనము అడ్జస్ట్ అవ్వలేం, వారితో కలిసి ఉండలేం, వారితో కలిసి నడవలేం, వారితో కలిసి ఒక చోటను నిలవబడలేం. కారణం ఏంటంటే ఆ పద్ధతులు వేరు, మన పద్ధతులు వేరు, ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. అయితే యేసు క్రీస్తు వద్దకు వచ్చినప్పుడు కూడా నువ్వు ఆయనతో పాటు నడవాలంటే హీఈస్ ద సుపీరియర్, హీఈస్ ద హెడ్. ఆయన తల, ఆయన శిరస్సు, ఆయన మాటకు నువ్వు లోబడాల్సిందే. ఆమేన్. నీ సొంత మాటలకు లోబడడానికి ప్రభువు నిన్ను పిలవలేదు. ఆయన పిలిచిన ఉద్దేశం ఏంటంటే నువ్వు నా మాటకు లోబడితే నేను శిరస్సును, నువ్వేమై ఉన్నావు? శరీరమై ఉన్నావు. శిరస్సు యేసుక్రీస్తు, శరీరము ఆయన సంగమం. శిరస్సు చెప్పినట్లుగా శరీరము ఉండాలి, అంటే యేసుక్రీస్తు చెప్పినట్లుగా సంగము ఉండాలి. హల్లెలూయా. అంతేగాని శరీరం చెప్పినట్లుగా శిరస్సు ఉంటుందా? కాదు కదా. చాలా మంది ఈ మాటలు మారుస్తారు. ఏమనుకుంటారంటే వాక్యం ఒక పదం మారింది అంతే అనుకుంటారు. కాదు, దాని అర్థం పూర్తిగా మారుతుంది. వాక్యం చెప్తా ఉంది, నువ్వు మార్చొద్దు వాక్యాన్ని. హల్లెలూయా. మార్చొద్దు. ఈరోజు నువ్వు దేవుని మాటను వినబోతున్నప్పుడు ఇది ఎలా కాదు కదా, అలా కదా, షట్ అప్. ఏం చేయాలి? నీ మనస్సు చెబుతున్న మాటలు ఏం చేయాలా? ఎవరు ముయ్యని చెప్పు. నీ మనస్సుకి పెన్ తీసుకో, పేపర్ తీసుకో, చెబుతున్న ప్రతి మాట రైట్ డౌన్ చేయి. రైట్ డౌన్ చేసిన తర్వాత అది ఉన్నదా లేనిదా చెక్ చేయి. చెక్ చేసి అవును ఇది సరైనది అని అనుకున్నప్పుడు నీ మనస్సు చెబుతున్న ఒక మాట ఉంటది. పనికి మాలిన మాటలు అనేక మార్లు విని 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 నువ్వు చెడిపోయిన ఉంటావు. ఆ మాటలు పక్కనెట్టి రోజున. హల్లెలూయా. సూటిగా ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటను తీసుకుని ఆ మాటల ద్వారా నీ బ్రతుకును మార్చుకో. హల్లెలూయా. ఆయన చెబుతా ఉన్నాడు, కాగా క్రీస్తు యేసునందున్న ఎడల అంటే అర్థం ఏంటట? నీకు నచ్చినట్టుగా బ్రతుకుతూ యేసునందున్నామని చెప్పుకోవడం కాదు. నేను మరలా చెప్తున్నా, నీ ఇష్టానుసారమైన ఆలోచనలు రుద్దుకుంటూ నేను యేసుతో ఉన్నాను అనుకోవడం కాదు. యేసు క్రీస్తు చెప్పినట్టుగా ఉండాలట. హల్లెలూయా. క్రీస్తు యేసు నందు ఉండాల. ఆమేన్. క్రీస్తు యేసు నందు నువ్వు ఉంటే నీ యందు ఆయన ఉంటాడు. హల్లెలూయా. ఆయన యందు ఉండాలి. ఆయన చెప్పిన మాటలు వినాలా, ఆయన చెప్పినట్టు నడవాలా.
హల్లెలూయా. ఆయన నీతో చెబుతున్న ఈ మాటలను, శ్రేష్టమైన మాటలు, బలమైన మాటలు, ఆయన మాటలు. హల్లెలూయా. ఆ మాటలలో మార్పు ఉండదు, ఆ మాటలలో నిత్య జీవం ఉంటది. ఆ మాటలు ఈ రోజు నీతో ప్రభు చెప్పడానికి ఈ చోటుకు పిలిపించాడు. ఈ చోటు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. ఈ రోజు కొరకు ప్రభు నిన్ను సిద్ధపరిచి నడిపించాడు. ఈ ఫిబ్రవరి 1వ ఆదివారము ఈ చోటులో నిన్ను ఉంచి, ఇదిగో భయపడకు అని చెప్పడానికి, నీకు తోడు నేను ఉన్నానని చెప్పడానికి, నువ్వు వెళ్లి చోట భయమును నేను పుట్టిస్తానని చెప్పడానికి, విజయము నీకు ఇస్తానని చెప్పడానికి, ఇదిగో నేనే నీకు ముందున్నానని చెప్పడానికి ప్రభు నిన్ను నడిపించినప్పుడు నీ మనస్సు చెబుతున్న మాటలన్నీ ప్రక్కనట్టు. హల్లెలూయా. వర్డ్, దేవుని మాట నీ మనస్సు బట్టి పనిచేయదు. ఆమేన్. నీ మనస్సును బట్టి పనిచేయదు. ఆయన కార్యము, ఆయన వాక్కు జరిగించుకుంటూ వెళుతుంది. అంగీకరించావా, నీ జీవితంలో జరిగిస్తాడు. అంగీకరించావా, నీ జీవితంలో జరిగిస్తాడు. ఒప్పుకున్నావా, నమ్ముకున్నావా ఆ వాక్కును, ఆ వాక్కు నీ జీవితంలో కార్యము జరిగించి గాని వెనక్కి వెళ్ళదట. హల్లెలూయా. కార్యము జరిగించి గాని వెనక్కు వెళ్ళదు. ఆ వాక్య రోజులతో చెబుతా ఉన్నాడు దేవుడు. నిర్గమకాండములో అని చెబుతున్న మాట 23వ అధ్యాయము 27వ వచనం. అక్కడ ప్రభువు 3 విషయాలు, యేసుక్రీస్తులో నువ్వు ఉంటే నూతన పరుస్తానన్నాడు ఆయన. ఆమేన్. ఏం చేస్తాడట? నూతన పరుస్తాడంటే అర్థం ఏంటి? పాతవన్నీ తీసేస్తాను, పాత అనుభవాలు మారుస్తాను, పాత ఉద్దేశాలు మారుస్తాను, పాత నువ్వు ఏదైతే చూస్తూ ఉన్నావో నీ జీవితంలో మరలా మరలా అవి కనబడవు. హల్లెలూయా. నిర్గమకాండములోనే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చిన వాగ్దానము, ఈ రోజు నువ్వు చూస్తున్నటువంటి ఐగుప్తులను ప్రభు ఇచ్చిన మాట ఏంటట? ఇక మీదట మీరు చూడరు. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు చెబుతూ ఉన్న మాట ఏంటంటే, నా యందు నువ్వు ఉంటే నిన్నటి దినములో ఉన్నవి ఈ రోజు ఉంటావు. హల్లెలూయా. నిన్నటి దినములో ఉన్న నీ బ్రతుకు ఈ రోజు ఆ రీతిగా ఉండదు. గతములో ఉన్న నీ బ్రతుకు ఈ రోజున నుంచి ఆయనలో నువ్వు ఉండడం ప్రారంభిస్తే, హల్లెలూయా అని మరలా చెబుతూ ఉన్నాను. చెక్ ఇట్, రైట్ ఆన్, పరీక్షించండి మొత్తం అంతా కూడా. అలా ఉన్నదో లేనిదో చూడండి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఆ మాట చదువుతారా? నిర్గమకాండం 23వ అధ్యాయం 27వ వచనం. నన్ను బట్టి మనుష్యులు నీకు భయపడినట్లు చేసి. ఎలా చేస్తాడట? క్రొత్తగా నూతన పరుస్తానంటే కొత్తగా ఎలా చేస్తాడట? మొదటి మాట అని చెప్తా ఉన్నాడు, నన్ను బట్టి మనుష్యులు నీకు భయపడినట్లు చేసేదను. 2, నీవు పోవు సర్వ దేశముల వారిని ఓడగొట్టి. అంటే ఓడగొట్టి అంటే అర్థం ఏంటి? నీకు విజయముని ఇస్తాడట. ఎక్కడ? నువ్వు పోవు సర్వ దేశముల వారిని ఓడగొడతాడట. ఎవరి కోసం? నీ కోసం. నువ్వు పోవు సర్వ దేశముల వారిని ఓడగొట్టి నీ ఎదుగు నడిపిస్తాడట. హల్లెలూయా. అయితే 3వ మాట చెప్తా, నీ సమస్త శత్రువులు. ఎంతమంది శత్రువులట? నీ సమస్త శత్రువులు. నీ సమస్త శత్రువులను ఏం చేస్తాడట ఆయన? నీ ఎదుట నుండి పారిపోనట్లు చేస్తాడు. అయితే ఈ 3 విషయాలు నీ జీవితంలో దేవుడు నూతన పరచును గాక. ఈ 3 విషయాల్లో మొదటి విషయం, 2వ విషయం, 3వ విషయం నీ జీవితంలో ఎదుర్కొంటున్న చేదైన అనుభవాలు ఇవి మారును గాక. ఆమేన్. మార్చినట్లుగా ఈ 3 విషయాలు ప్రభువు నీ జీవితమును మార్చును గాక. బిలీవ్ ఇట్, నమ్మండి ప్రభు మాటను. ఆయన చెబుతూ ఉన్నాడు, నన్ను బట్టి మనుష్యులు నీకు భయపడతారు. ఇప్పటి వరకు మన పరిస్థితి ఏంటి? భయపడతాం. 2వ మాట ఏం చెప్తున్నాడు ఆయన? నువ్వు పోవు సర్వ దేశముల వారిని ఓడగొడతాను. ఇప్పుడు వరకు మనకున్న అనుభవం ఏంటి? వెళ్ళిన ప్రతి చోట స్తోత్రం. 3వ మాట ఏం చెప్తున్నారు? నీ సమస్త శత్రువులను నీ ఎదుట నుండి. ఇప్పుడు వరకు ఎవరు పారిపోయేవారు? వాస్తవంగా ప్రభు ఇస్తున్న మాట. నీ ఇంటిని పెట్టొద్దు ఇక్కడ, నీ పరిస్థితిని పెట్టొద్దు ఇక్కడ. వాక్కును పెట్టు వాటి మధ్యలో. హల్లెలూయా. వాటి మధ్యలో ఏం పెట్టాలి? వాక్కును పెట్టు. వాక్కును పెట్టి చదువు, వాక్కును పెట్టి చూడు. దెర్ ఈస్ ఎ రివైవల్ ఇన్ పాత రోజుల్లో. మెరీవియన్ ఉజ్జీవం అన్నది ఒకటి జరిగింది. 1757 సంవత్సరంలో జాన్ హస్ అనే ఒక ఆయన రోమ్ సామ్రాజ్యాన్ని ఎదిరించి దేవుని వాక్యాన్ని ప్రకటించినందుకు ఈయన రాజద్రోహం చేశాడు, తప్పు చేశాడంటూ చెక్కల మీద ఆయన నిలవబెట్టి కాల్చివేశారు ఆయన్ని సజీవంగానే. ఆయన కాలిపోతూ
ఆయన పైన ఒక చిన్న అట్టపెట్టెలాడిది, చెక్క పెట్టెలాడిది ఒకటి పెట్టారు నెత్తి మీద, కిరీటం టైపు. దాంట్లో మతద్రోహి, రాజద్రోహి అని రాశారట. ఆయన అన్నాడట, అది కాలిపోతున్న సందర్భం, అగ్గిపెట్టెలు వెలిగిస్తారు ఇంకా అక్కడ. ఆ సందర్భంలో ఆయన అన్న మాట, నా ప్రభువు నా కొరకు ముళ్ళ కిరీటం భరించాడు, ఇది తేలికైనది, ఇది ఏ పాటిది అని. ప్రభువు నా కొరకు సిలువ భరించాడు. కొన్ని క్షణాలు కొంత మంట తగిలింది నాకు, అంతే. కొంత మంటకి నేను చచ్చిపోతాను, కానీ నా ప్రభు దగ్గరికి వెళతానని. హల్లెలూయా. ఆయన 1700 సంవత్సరములు 25, 17, 25 ఆ సంవత్సరంలో ఆయన మరణించాడు. ఆ ప్రాంతంలో ఆయన వాక్యమును విన్నటువంటి సహోదరులు ఆ ప్రార్థనను, ఆ పద్ధతులను నేర్చుకున్నారట. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నువ్వు ఏ పద్ధతి నేర్చుకుంటున్నావు? జాన్ హస్ అనేటువంటి ఒక దైవజనుడు చనిపోయిన తర్వాత 1800 సంవత్సరంలో ఈ ఉద్యమం వచ్చింది. 1800 సంవత్సరంలో 1725 ప్రాంతంలో ఇంచుమించు ఆయన చనిపోతే 75 సంవత్సరాలు దే క్యారీడ్ ద ప్రేయర్. వారు ప్రార్థనను మోసుకుని వెళ్ళేటంతలా ఉన్నారు. ఇప్పుడు నేను నీతో చెబుతున్నాను, అంటుకట్టబడ్డావా ఒక చోట? నాటబడ్డావా? నాటబడితే ఆ మందిరములో, ఆ దైవజనుల్లో ఉన్నటువంటి గుణాలు నీలో కనిపించాలా? ఖచ్చితంగా. కనిపించట్లేదు, ఇంకా లోకంతో సగం ఉంటా, నా ఎంజాయ్ చేసుకుంటా, నా ఆశలు నాకు ఉంటాయి, నా ఇష్టాలు నాకు ఉంటాయి, నా నచ్చినట్లు నేను బ్రతుకుతా అనుకున్నప్పుడు దయచేసి ఈ ఉజ్జీవంలో నీకు భాగము లేదు, నీకు పొత్తు లేదు, నీకు లేదు. ఆయన మరణించిన తరువాతట ఆయన యొక్క సహోదరులు, అంటే ఆ ప్రార్థన గుంపులో చేరిన వారు తమకు నేర్పించుకుంటూ తమ పిల్లలకు ఆ ప్రార్థన నేర్పించినప్పుడు 1800 సంవత్సరంలో సుమారుగా ఉజ్జీవం ప్రారంభమైంది. మెరీవీని ఉజ్జీవం అన్న దానికి పేరు. ఆ ప్రాంతంలో ప్రార్థనలు వారు చేస్తూ ఉన్నప్పుడు మీరు చదివిన జాన్ వెస్లీ అనేటువంటి విషయం విని ఉంటారు. జాన్ వెస్లీ అని, చార్లెస్ ఫిన్నీ అని, ఇట్లాంటి దైవజనులు ఈ ప్రార్థనల నుంచి బయట వెళ్ళిన వారే. హల్లెలూయా. మనకు చార్లెస్ ఫిన్నీ కోసం తెలిసి ఉంటుంది, జాన్ వెస్లీ కోసం తెలిసి ఉంటుంది, వారి సహోదరుల కోసం తెలిసి ఉంటుంది. కానీ ఎక్కడి నుంచి బయటకు వచ్చారంటే, వారు చెప్పిన మాట, ఎవ్రీ రివైవల్, ప్రతి ఉజ్జీవము వెనక లేదా ముందు ఏముంటదంటే ప్రార్థన ఉంటదట. హల్లెలూయా. 70 సంవత్సరాల ప్రార్థన. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాల ప్రార్థన కొన్ని ఖండాంతరాలను కదిలించేలా చేసింది, నూతన పరిచింది. యేసుక్రీస్తును మోసుకెళ్లడం అంటే భయం, యేసుక్రీస్తు సువార్త చాటడం అంటే భయం. అట్లాంటి పరిస్థితులు ఈ ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్ముడు ఆ ప్రాంతంలో దిగినప్పుడు వారు, ఈ జాన్ వెస్లీ అన్న ప్రయాణం చేస్తా ఉన్నాడు ఒక చోట. ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మెరీవియన్ సంఘ సభ్యులు కూడా ప్రయాణం చేస్తా ఉన్నాడట. హల్లెలూయా. ఎవరు? మెరీవియన్ సంఘ సభ్యులు. డిఫరెంట్. ఆమేన్. మీది గుడి మాది గుడి కాదు చెబుతా ఉన్నాను, మరలా చెబుతున్నాను. ఇది ప్రత్యేకం, ఇది ప్రత్యేకం. ఇక్కడ ప్రార్థనే. నేను అదే చెబుతా ఉన్నాను. నువ్వు చూస్తా ఉండొచ్చు, కొన్ని గురుగులు చూస్తా ఉండొచ్చు. గురుగులు లేని పొలం నాకు చూపించగలరా మీరు? గురుగులు లేని పొలం చూపించగలరా గోధుమ పంటలో? అవును, ఈ గోధుమ పంటలో కొన్ని గురుగులు ఉంటాయి, లోబడని గురుగులు ఉంటాయి. ఇష్టపడవు, ప్రార్థనకి ఇష్టపడవు, లేవడానికి ఇష్టపడవు, లోబడడానికి ఇష్టపడవు. గురుగులు ఉంటాయి, గురుగులు ఏరి వేస్తాడు ఒక రోజు దేవుడు. కానీ గోధుమలను చూసి బతుకు మార్చుకో. హల్లెలూయా. గోధుమలను చూసి బ్రతుకు మార్చుకో. ఆ రీతిగా బతకాలని ఆశ తెచ్చుకో. నేను మరలా చెప్తున్నాను, ఆ మెరీవియన్ సంఘ సభ్యులను చూసినప్పుడట, ఈ జాన్ వెస్లీ ఆ ప్రాంతంలో ఓడలో వెళ్తా ఉన్నప్పుడు అక్కడ ఓడలోకి నీళ్లు రావడం ప్రారంభించాయి. ఇంగ్లీష్ వాళ్ళందరూ, వీళ్ళు జర్మన్ దేశస్తులు, ఇంగ్లీష్ వాళ్ళందరూ భయపడిపోతా ఉన్నారు, ఏడి చేస్తా ఉన్నారు, కేకలు పెడతా ఉన్నారు. మెరీవియన్ సంఘ సభ్యులైనటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారంటే ఒక 2, 3 తమ భార్య పిల్లలందరూ ఉన్నారంట. చక్కగా కూర్చుని హ్యాపీగా వారు భోజనం చేస్తే వాళ్ళు భోజనం చేస్తున్నారట, పాటలు పాడుకునే వాళ్ళు పాటలు పాడుకుంటున్నారట, చక్కగా దేవుణ్ణి గణపరుస్తా ఉన్నారట. మొత్తానికి ప్రమాదం తప్పింది, ఓడలకు నీరు రావడం ఆగింది. ఈ జాన్ వెస్లీ అన్న ఆయన దగ్గరికి అప్పుడు వెళ్ళి అడిగాడు, అసలు మీరు ఎవరు? ఏ ప్రాంతానికి చెందినవారు? మెరీవియన్ ప్రాంతానికి చెందిన వాళ్ళు. మరి ఇంత ఓడ మునిగిపోతుంటే మీకు ఎందుకు భయం లేదు? మీరు ఎవరిని ఆరాధిస్తారు? యేసుక్రీస్తు. నేను యేసుక్రీస్తుని ఆరాధిస్తాను. అందుకే అప్పుడు జాన్ వెస్లీ ఇంకా చక్కగా వాక్యాన్ని ప్రకటిస్తాడు. గొప్ప చదువుకున్నవాడు, అద్భుత రీతిగా వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటాడు. దగ్గరికి వెళ్ళి అడిగాడట, నేను వాక్యాన్ని ప్రకటిస్తాను, మరి నువ్వెందుకు భయపడ్డావు అన్నాడు. అంటే వాడు మునిగిపోతుంది కదా, ఏమైపోతాను భయం. అలా అన్నారట. నా రక్షకుడు నాతో ఉన్నాడు,
చావుకు మేము ఎందుకు భయపడతాం? ఆ మాట విన్న తర్వాత ఆయనకి బోధ ఆగిపోయింది. హల్లెలూయా. రక్షకుడు ఉన్నాడు మాతో, మేము చావుకి ఎందుకు భయపడాలి? ఇది ముంచిద్ది. ఏమవుద్ది? ముంచిద్ది. ఊపిరి ఆడకపోతే ఊపిరి ఆడదు. కానీ మా బ్రతుకు ఇందులో లేదు. ఎందులో లేదు? మా బ్రతుకు ఈ శరీరంలో లేదు. ఇది దీనికోసం మేము బతకట్లేదు కదా. అప్పుడు జాన్ వెస్లీ అయితే ఎలా నిలబడ్డారు? అప్పుడు చెప్పారు, జాన్ హస్ కోసం, ఆయన ప్రార్థనల కోసం, ఆయన చేసిన లేదా ఆయన నడిపింపు కోసం, ఆయన ప్రసంగాల కోసం అప్పుడు చెప్పన్నారట. ఆయన మాకు నేర్పించింది, రక్షకుడు నీలో ఉండాలి. రక్షణ నిశ్చయత నీకుంటే పారంపర్యమైన ఆచారాల మీద దృష్టి పెట్టవు, లోకపరమైన వాటి మీద నువ్వు దృష్టి పెట్టవు, లోకములో వ్యర్థ వివాదాల మీద నువ్వు దృష్టి చెప్పండి. బలారాధనై రొట్టిగా చేయకూడదు అని కొంతమంది. నువ్వు రొట్టెని దేవుడు యేసు ప్రభు విరిచాడు, మీరు విరవాలి కాబట్టి చపాతీ మీరు చేస్తారు, అది ఎలా విరవబడుతుంది కొంతమంది. ప్రభు రాత్రి సంస్కారం అన్నది రాత్రే కాబట్టి రాత్రే ఇవ్వాలన్నది ఇంకొంతమంది. పగలు ఇవ్వకూడదు కొంతమంది. ఈ ఏడాదికి ఒక్కసారే ప్రభు పస్కా బలి పండుగ రోజున మాత్రమే ప్రభు బలను ఆరాధించారు కాబట్టి ఆ రోజునే మనం బల తీసుకోవాలి, ఏడాదికి ఒకసారి అనేవారు కొంతమంది. ప్రతి వారం తీసుకోవాలని కొంతమంది, నెలకు ఒకసారి చాలనేవారు కొంతమంది. ఇవి వ్యర్థ వివాదాలు. చెప్పండి ఏంటివి? నిన్ను అడుగుతున్న మాట చెప్పు, రక్షకుడితో ఉన్నావా? ఆయన మాట అంటా ఉన్నాడు, నేను నీతో మాట్లాడుతున్నప్పుడు లోక పరిస్థితులన్నీ, ఏ పరిస్థితులు? లోక పరిస్థితులన్నీ తారుమారు అయిపోతున్నప్పటికీ మెరీవియన్ సంఘ సభ్యులు ఉన్నారంట. హల్లెలూయా. ఆ సంఘ సభ్యులు అన్ని పోయినా పర్లేదు, మాకు రక్షకుడు ఉన్నాడు. హల్లెలూయా. రక్షకుడు ఉన్నాడు, మాకు రక్షకుడు ఉన్నాడని కనపరిచిన ధైర్యము కొంతమంది సేవకులను మండించింది. ఆమేన్. ఎవరిని మండించిందట? సేవకులు మండించింది. నీకేమంట వస్తుంది ఈ రోజున? హల్లెలూయా. కుటుంబాలు కట్టబడితే మంట వస్తుంది. ఆమేన్. కుటుంబాలు బాగుంటే మంట వస్తుంది, నవ్వితే మంట వస్తుంది, అలంకరణ చూస్తే మంట వస్తుంది. ఏంటి వస్తుంది నీకు? పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే మంట వేరు. ఆమేన్. అది వేరు. దేవుడు చెబుతున్నాడు, మెరీవియన్ వాళ్ళకి దేవుడు ఇచ్చిన మాట అది. ఈరోజు నేను మీకు ఈ మాట చెప్తున్నాను, యేసు క్రీస్తులో నువ్వు ఉన్నావా? నీ పరిస్థితి ప్రక్కనెట్టు ఎక్కడెట్టాలా? ఆ మధ్యలోకి ఎవరిని తీసుకెళ్ళు? దేవుని వాక్కుని తీసుకెళ్ళు. ఆయన నీతో ఈరోజు ఇస్తున్న మాట, క్రీస్తు యేసు నందున్న యొడల నూతన సృష్టి. పాతవి ఏమైపోయాట? గతించే, ఇక దాన్ని తవ్వక, దాన్ని తీక పో, పక్కన పెట్టాక. ఇప్పుడు ప్రభు చెప్తున్న ఒకే ఒక్క మాట, నిన్ను బట్టి నన్ను బట్టి మనుష్యులు నీకు భయపడునట్లు చేస్తానన్నాడు. హల్లెలూయా. నిన్ను బట్టి, నిన్ను చూస్తే మనుషులు భయపడేలా అన్నాడు. అయితే దానికి ముందో మాట అన్నారు, ఎవరి వల్ల భయపడతారంటే నా వల్ల భయపడతారు. నన్ను బట్టి మనుషులు నీకు భయపడతారట. హల్లెలూయా. ఎదురు రావడం భయపడతారు, నీతో మాట్లాడడం భయపడతారు. సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే, తీకండి రాసుకోండి, సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనంలో, బెత్లెహేమునకు సమూయేలు వెళ్ళినప్పుడు ఊరంతా కదులొచ్చిందట. ఏమైందని? ఊరంతా కదులొచ్చిందట. సమూయేలు, సమాధానంగానే వస్తున్నావా, కోపంగా వస్తున్నావా అని సమూయేలు అన్నట. సమాధానంగానే వస్తున్నాను. ఎంతమంది వెళ్ళారట? ఒక్కడు. ఎంతమంది ఎదుర్కోవడానికి వచ్చారట? ఊరంతా ఎదుర్కొని వచ్చి. ఇప్పుడు నేను మీతో అంటున్నాను, యేసుక్రీస్తు నీలో ఉంటే, యేసుక్రీస్తు నీలో ఉంటే, ఆయన మాట నీలో ఉంటే, మా తాత నన్ను పట్టించుకోలేదు, మా పెద్దనాన్న నన్ను పట్టించుకోలేదు, మా ఓళ్ళు నా చేతిలో పెరిగి నన్ను నువ్వు అన్నావు. హల్లెలూయా. నువ్వు అన్నావు. నీలో ఎవరున్నారు? రక్షకుడు ఉన్నాడు. ఆయన అన్నాడు, ఇదిగో ఇది మొదలుకొని నన్ను బట్టి నీకు మనుషులు భయపడతారు. హల్లెలూయా. నీ మాటకు భయపడేలా చేస్తాడు. నువ్వు నోరు తెరిచి ఏదంటే అది జరిగిద్దనే భయమును పుట్టిస్తాడు. యాకోబు యొక్క కుమారులు సుక్కోతులోకి దిగినప్పుడు, సుక్కోతు ప్రాంతములో దీనాను అంటే యాకోబు యొక్క కుమార్తెను వారు చెరిచినప్పుడు, ఆ ప్రాంత వాసుల మీద పగబట్టి ఒక్క రాత్రిలోనే సుక్కోతు అనే ఊరిలో ఉన్న వారందరిలో పురుషులు చంపేశారట. ఎవరినండి? చంపేస్తే యాకోబుకు తెల్లారింది విషయం తెలిసింది. అయ్యా,
మనం ఉన్నది పొరుగురులో, మన ఊరు కాదు, సొంతూరు కాదు, వేరే ఊర్లో ఉన్నప్పుడు మీరు ఈ పని చేస్తారు. ఇప్పుడు ఊర్లో వాళ్ళు లేచి వస్తే మన బ్రతికేంటి అన్నప్పుడు వెంటనే సామాన్లు సర్దుకుని వెళ్ళిపోయారట. కానీ అక్కడ ఒక మాట రాయబడింది చూడండి, ఆదికాండము 36వ అధ్యాయము. ఆదికాండం 36వ అధ్యాయం. చూడండి ఒక్కసారి. ఒక్క క్షణం. 35:5 వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణముల మీద నుండెను గనుక యాకోబు కుమారులను చూడండి. యాకోబు తన పిల్లల విషయంలో భయపడుతుంటే, కానీ వారి మీదకు చుట్టుపక్కల ఉన్న వారికి ఏమొచ్చిందంటే వారి మీదకి దేవుని భయం. ఎందుకంటే యాకోబు దేవునికి భయపడతాడు. హల్లెలూయా. యాకోబు దేవునికి భయపడతాడు. నువ్వు దేవునికి భయపడుతున్నావు, నీ భయం పుట్టిస్తాడు దేవుడు. ఆమేన్. నువ్వు దేవునికి భయపడు. దేవుడు ఎప్పుడు ఉంటాడో చెప్పండి. దేవుడు మందిరంలో ఉంటాడా? కరెక్ట్ గా 10 గంటల నుంచి 1 గంట వరకు దేవుడు ఓపెన్ లో ఉంటాడా? ఆయన నీ ఇంట ఉంటాడు, నీతో ఉంటాడు, నీ స్థలములో ఉంటాడు, పొలములో ఉంటాడు, పనిలో ఉంటాడు. అన్ని చోట్ల నువ్వు దేవునికి భయపడి, దేవుడు చూస్తున్నాడు, నువ్వు తీసుకుంటున్న జీతానికి తగ్గినట్టుగా పని చేయాలా? దేనికి తగినట్టుగా అండి? జీతానికి తగినట్టుగా పని చేయాలా? నువ్వు చేస్తూ ఉంటున్న యజమానుడికి లోబడి పని చేయాలి. అన్ని చోట్ల కూడా వాక్యం చెబుతా ఉంది, ప్రభువునకు చేసినట్టు చేయి. ఎవరికి చేసినట్టట? ప్రభువుకు చేసినట్టు చేయి. దేవుడు కనానులోనికి వీరు తీసుకొచ్చినప్పుడు, యోర్దానును బయటికి దాటించినప్పుడు, యోర్దాను నుంచి బయటికి ఎలా వెళ్ళగానే ఎరికో ప్రాంతం ఎదురైందట. ఎరికో ప్రాంతము ఎలా ఎదుర్కోవాలి, ఈ శత్రువులు ఎలా తట్టుకోవాలి, ఈ శత్రువులు గొప్ప భయంకరమైన గోడ కట్టారు, దీన్ని మన వల్ల కాదు, మనం దాంట్లో అసలు ఎలా ఉంటుంది చూస్తూ రండి అని చెప్పి ఒక 2 వేగు చూస్తూ వారిని పంపిస్తే, వాళ్ళని చూచిన ఆ ఊర్లో ఒక ఆవిడ ఏమన్నదో చూడండి. యెహోషువ గ్రంథంలో రాయబడిన మాట. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చిచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు. 11వ వచనం చూడండి. మేము వినినప్పుడు మీ దేవుడని యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. హల్లెలూయా. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రము ఉండదు. నువ్వు నిజమైన దేవుని ఆనుకుంటూ వెళ్తే, ఈ రోజు నువ్వు వింటున్న ఈ వాక్కును హృదయంలో పెట్టుకో. గతంలో నువ్వు భయపడ్డావు, కృంగిపోయావు, బలహీనపడ్డావు. ప్రభువు చెబుతున్న మాట, నన్ను బట్టి మనుషులు నీకు భయపడేలా చేస్తాడు. హల్లెలూయా. నువ్వు నడుస్తున్నప్పుడు ఆ భయమును పుట్టిస్తాడు. వద్దు, వీరినేమి అనకూడదు, వీరినేమన్నంటే ప్రార్థన చేస్తారు, వీరినేమన్నంటే దేవుడికి మొర్ర పెడతారు, వీరిని ఏమి అనకూడదు అనే ఒక భయమును దేవుడు పుట్టిస్తాడంటే అర్థం ఏంటంటే, అంటే నీకు ముందు ఎవరు ఉంటారో దేవుడు ఉంటాడు. నీకు ముందు దేవుడు ఉంటాడు. నీకు ముందు దేవుడు ఉంటాడు. మరలా చెబుతున్నా, నీకు ముందు దేవుడు ఉంటాడు. ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను, నీకు ముందు నువ్వు దేవుణ్ణి పెట్టుకుంటున్నావా, నిన్ను పెట్టుకుంటున్నావా? నేను కనబడాలన్నది నీది, ప్రభువు కనబడాలన్నది ఈ వాక్య నెరవేర్పు. హల్లెలూయా. నువ్వు కనబడాలనుకుని ఎక్కడైతే నేను కనబడాలా, నా ముఖం కనబడాలా, నేనుంటేనే అనుకుంటున్నావు, మోషాలయాంతెలెరెబె. ప్రభువు చెబుతున్నాడు, దేర్ ఇస్ నో గ్లోరీ. అక్కడ ఆయన మహిమ ఉండదు. ప్రభువు కనబడాలి అని అనుకుంటే ప్రభువును ముందు పెడతావు. ఆమె అన్ని విషయాలు ఏదన్నా చిన్న తీసుకోవాలి, ప్రార్థన చేసి వెళ్తావు. చిన్న మాట వ్యక్తి దీన్ని కలవాలా, ప్రభు ఈరోజు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తున్నా, నువ్వు సహాయం చేయి. ప్రతి దానికి ముందు ఎవరిని పెడతావు? అప్పుడు నువ్వు నేను వెళ్తే పని అయిపోద్దులంటే స్తోత్రం, అది ప్రభువునకు మహిమ కాదు. ప్రతి దాన్ని ముందున ప్రభువు పెడితే, ప్రభు అన్నాడు, నన్ను బట్టి జనములు, మనుషులు నీకు భయపడతారు. ఆ రీతి భయము నీకు దేవుడు అనుగ్రహించాలా. అటువంటి వారి విషయంలో నువ్వు నిలబడాలి అనుకుంటే ఒకే ఒకటి, ప్రభువును ముందు పెట్టు. ఎవరి ముందెట్టాలట?
అన్ని విషయాల్లో కూడా. నీ కోపం ముందు ఎవరు ఉండాలా? నా జీవితంలో కోలలో పట 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 కుదేసంలో ప్రతిసారి ప్రభు వాక్యం ముందు వస్తుంది. ఎవరు ముందు పెడుతున్నావు? అప్పుడు ప్రభువును ముందు పెడుతున్నావు. ఆయన అంటాడు నో. అప్పుడు నీ మాట ఏమవ్వాలి? ఎస్. అదా ఆయన నో అంటే నీ మాట నోనే. ఆయన అవునంటే నువ్వు అవునాలా, కాదు అంటే కాదు అనాలా. నీ శరీరమును బట్టి నువ్వు నడవకూడదు, నీ ఫీలింగ్స్ బట్టి నువ్వు వెళ్ళకూడదు, నీ ఇష్టమును బట్టి నువ్వు చేయడానికి వీలు లేదు. కాగా మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు. దేవుని సొత్తైన వారు వెళుతా ఉంటే ఆ దేశములో ఇరువైపులా దేశములో ఉన్న వారికి భయం కలిగిందట. హల్లెలూయా. నీ ప్రార్థన ద్వారా జరుగుతున్న కార్యాలను బట్టి భయము కలుగులాగున బ్రతుకో. ఆమేన్. రెండో మాట ప్రభు చెబుతూ ఉన్న మాటను చూడండి. నీవు పోవు సర్వ దేశముల వారిని ఓడగొట్ట. ప్రభు నీకు జయమిస్తారట. ఏం చేస్తారంట? ఆయన జయమిస్తారట. నువ్వు ఎప్పుడైతే దేవుని ముందు పెట్టుకుని వెళ్తున్నావో అపజయం ఎరుగని దేవుడు ఆయన. హల్లెలూయా. నువ్వు దేవుని ముందు పెట్టుకుంటే ఇది క్రమము. చెప్పండి ఏంటిది? ఇది క్రమం, ఒక సిస్టమ్. ఫస్ట్ మొదట నువ్వు దేవుణ్ణి పెట్టు. పనిలో, ప్రార్థనలో, అన్నిటిలో, అన్ని విషయాలు, ప్రతి దాంట్లో ప్రభువుని పెట్టి మిగతాయి మరలా నువ్వు యాడ్ చేయకూడదు. ఏం చేయకూడదండి? యాడ్ చేయకూడదు. లోకము, లోక పారంపర్యాలు, లోక ఆచారాలు యు కెనాట్ యాడ్. దాంట్లో యాడ్ చేయకూడదు. లోకము వెళ్ళినట్టు నువ్వు వెళ్ళకూడదు. యు ఆర్ సపరేట్. నిన్ను ప్రత్యేకపరిచినప్పుడు అలానే బ్రతకాలి. నువ్వు ప్రత్యేకంగానే బ్రతకాలి, ప్రత్యేకంగానే బ్రతకాలి. కలిసి మెలిసి లోకముతో చేతులు వేసుకుంటానంటే వాక్యము చెబుతూ ఉన్నమాట. లోకముతో స్నేహము, దేవునితో వైరం. నువ్వు మనుషులతోనే గెలలేవు. దేవునితో ఎలా సాధ్యమవుతుంది? అమ్మ పెద్దోళ్ళు చెప్పారండి, మా తాతలు చెప్పారండి. నీ దేవుడు చెబుతున్నాడు, వాళ్ళు పుట్టించినాడు చెబుతా ఉన్నాడు. నువ్వు అందులో కలవద్దు. నా ప్రాణమా వారిలో నువ్వు కలవద్దు. ఎన్న రాని, ఎన్ని అవమానాలు రాని. హల్లెలూయా. ఎంత బాధైనా వెను తిరుగను, ఎంత కష్టమైనా కృంగను అన్నమాట. పాడుదాం అందరం. ఎంత బాధైనా ఆమె, ఎన్ని కష్టాలై ఆ బెదరెను. హల్లెలూయా. నీవు ఎప్పుడైతే దేవుణ్ణి ముందు పెడతావో మొత్తం అందరూ ఏం చేస్తారంటే నీకు అగైనిస్ట్ అవుతారు, నీకు వ్యతిరేకం అవుతారు. నేను చెప్పింది చేయలేదు, మేము చెప్పినట్టు చేయలేదు, మేము అంటున్నట్టు నడవలేదు, ఇక మగులతో మాకేంటి, మాకు అవసరం లేదు అంటూ వెళ్తారు. కానీ నువ్వు ఎవరితో ఉన్నావు? దేవునితో ఉన్నావు. దేవుడు నీకు ముందు ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే అది జరిగించడం మొదలెడతావో ఇది నచ్చని జనములు హల్లెలూయా నీ కోసం ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఆమేన్. నీ కోసము వెనకాల గోతులు తవ్వుతారు, నీ కోసం వెనకాతల మంచి మంచి మాటలు మాట్లాడతారు. హల్లెలూయా. ముందు వందనాలు అంటారు, అయ్యి బాబు మీరండి సూపర్ అంటారు. నీ వెనకాల తీసే గోతులు లాభం. నేను చెబుతున్న మాట ఆలకించండి. మాట నువ్వు ఎక్కడ విడుదల చేయి, ఫోన్ లో విడుదల చేయి, మనుషుల దగ్గర విడుదల చేయి, ఎక్కడైనా నువ్వు విడుదల చేసిన మాట కొన్ని ఏండ్ల తర్వాత అయినా అది చేరాల్సిన ఎందుకు చేరుతుంది. దానికి ఎక్స్పైరీ డేట్ లేదు. ఆమేన్. వి ఆర్ ఇమేజ్ ఆఫ్ ద గాడ్. ఆయన మాటకి ఎక్స్పైరీ లేదు. హల్లెలూయా. నువ్వు విడుదల చేసిన మాట, ఉదాహరణకి నువ్వు ఒక ఫంక్షన్ కి వెళ్ళిన తర్వాత అమ్మా మీ పెద్దమ్మ ఎలా ఉందని నేను అడిగారు అనుకో, మా పెద్దమ్మ దానికి అది అలాంటి చేసింది ఎలాంటి చేసింది అన్న మాట నువ్వు అక్కడ వదిలేస్తావు. కొన్ని ఏండ్ల తర్వాత మీ పెద్దమ్మ నీతో మాట్లాడడం మానేది. అంటే పలానా రోజు ఫంక్షన్కి వెళ్ళి నా కోసం ఎలా అన్నావట కదా, నీకేం చేశానని నేనేమన్నానని మాట పోయిందా? నోరు జాగ్రత్త, మాట్లాడు ముందు. హల్లెలూయా. నోరు జాగ్రత్త, జాగ్రత్త. ప్రభు చెప్తున్న మాట, నువ్వు నోరు విడిచి అంటున్న మాట ఎక్కడ ఒక చోట ఆగదు, ఆగదు. అదే కనుక ప్రభు నీలో ఉన్నాడు అనుకో, జంకుతావు. మాట అనడానికి ఏమవుతావు? భయపడతావు. నేను ఈ మాట చెప్తున్నాను. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ముందు పెట్టి ఆయన చెప్పిందే చేస్తానని నిలబడ్డావు అనుకో, ఆయనకు ఉన్నది ఏదైతే మాట్లాడుతున్నా అలానే ఉంటాను, నీ ఇష్టం వచ్చినట్టు చేయనంటే బోల్డ్ అంటారు. హల్లెలూయా. వాళ్ళ కోసం నువ్వు తగ్గాల్సిన పని లేదు, వాళ్ళ కోసం నువ్వు వెనకడిగేసిన పని లేదు. వారెవ్వరు నీకు పరలోకం ఇవ్వరు. హల్లెలూయా. పరలోకం ఇవ్వరు, ఇచ్చేవాని కొరకు నిలబడు. ఆమేన్. ఆయన్ని ముందు నిలబడతాడు.
ఆయన చెబుతున్న మాట చూడు, నువ్వు వెళుతున్న ప్రతి చోట నీకు ఏం చేస్తాడట? విజయమునిస్తాడు. ఆయన విజయమునిస్తాడు. యెహోషువ గ్రంథములో 5వ అధ్యాయంలో 6వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. తెలుగులో వేరుగా ఉంటది, కానీ ఇంగ్లీష్ లో రాయబడి ఉంటుంది. రాజులను, యెరికో రాజులను, దాని పరాక్రమశాలులను నీకు అప్పగించుచున్నాను అని ఉంటుంది. కానీ ఇంగ్లీష్ లో ఏమని ఉంటుంది తెలుసా? ఎగ్జాక్ట్ వర్డ్ అప్పగించి ఉన్నాను అని ఉంటుంది. యుద్ధము ప్రారంభం అవ్వకముందే ఈ జయం ఎవరితో డిసైడ్ చేసే దేవుడితో నువ్వు ఉన్నావు. హల్లెలూయా. యుద్ధం ఇంకా ప్రారంభం అవ్వలేదు, యెరికో చుట్టూ తిరగలేదు, యెరికోను దాటలేదు, కోడ కోల్చలేదు, శత్రువుల మీద కత్తి వెయ్యక ముందే ప్రభు అంటున్న మాట, యెహోషువ యెరికో రాజుని, దాని పరాక్రమశాలులను నీ చేతికి అప్పగించేశాను అన్నాడు ఆయన. ఆమేన్. ఇంగ్లీష్ లో రాయబడింది, ఇట్స్ గివెన్ టు యు, నీకు ఇయ్యబడెను, ఇస్తానన్నా. హల్లెలూయా. అపజయము ఎరుగని దేవుడు ఆయన, ఓటమి ఎరుగని దేవుడు ఆయన. ఆ దేవుడిని ముందు పెట్టుకుని యొక్క దావీదు చేసిన ఒక ప్రాముఖ్యమైన యుద్ధం 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది 47వ వచనంలో, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. యుద్ధం ఎవరిదట? యెహోవాది. నీ జీవితంలో యుద్ధం ఎవరు చేయాలనుకుంటున్నావు? నేనంటే ఉన్నా, మనది నేను సాక్ష్యం చెప్పారు, మనం నోరు మూస్తే దేవుడు నోరు తెరుస్తాడు. హల్లెలూయా. మనం యుద్ధానికి వెళ్తే ఆయన యుద్ధానికి రాడు. ఆయన యుద్ధానికి వెళ్తే నీ పని ఏంటట? బైబిల్ క్రమం తెలుసా అని మీలో ఎంతమందికి తెలుసు? బైబిల్లో యుద్ధ క్రమం ఎంతమందికి తెలుసా మీకు ఎవరికన్నా? బోడు మంచి వాక్యాలు అంటా ఉంటారు కదా. బైబిల్లో యుద్ధ క్రమం ఉంటుందో తెలుసా అని మీకు? బైబిల్లో యుద్ధ క్రమం ఏంటరా అంటే, ఫస్ట్ మాట మనం విన్న మాట, ముందు ఎవరిని పెట్టాలట? దేవుణ్ణి పెట్టాల. ఆయన వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, భయం పుట్టిస్తాను నేను. ఏం పుట్టిస్తాడట? భయము పుట్టిస్తాడు. రెండో మాట అంటా ఉన్నాడు, నీకు విజయమునిచ్చేలా చేస్తాడు. మరి మన పని ఏంటి? యెహోషాపాతు చేసిన పని, ముందు యుద్ధానికి ఆయన వెళ్తాడు. స్తోత్రము నాయన. విజయమునిచ్చిన దేవానికి వందనాలు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అందరూ కలిసి పాడదాం ఒక్క మాట. స్వరమెత్తి విశ్వాసముతో ఆమేన్. శూరులు మనకే వారు లేరు, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. నీ జీవిత యుద్ధంలో నీ శత్రువులతో, నీ బంధువులతో, నీ కుటుంబీకులతో, నీ దగ్గర ఉన్న ఏ పరిస్థితితో నేను యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఎవరిని పెట్టాలా? వాక్యం అదే కదా ఉంది. నన్ను బట్టి. ఎవరిని బట్టట అంటే ఆయనను బట్టి నీకు భయపడతారు. దెబ్బకి విజయము నీ సొత్తు అవుతుంది. నువ్వు వెళ్ళి చోట్లు నేను విజయమునిస్తాను అన్నాడు. ఓటమి ఎరుగని దేవుడు చెబుతున్న మాట. హల్లెలూయా. ఆయనతో ఎవరిని సమానంగా కూర్చోబెట్టగలం? ఎవరిని సరిపోల్చగలం? ఎవరిని సరిపోల్చలేం. ఇదిగో, వాట్ ఎవర్ యువర్ లైఫ్, ఈ రోజు ఏ రీతిగా ఉండని నీ జీవితాన్ని ఎలా ఉండని, ఈ మాటలు ఆలకించు. ఈ మాట నీ చెవిని పెట్టు, నీ హృదయాన్ని పెట్టు, దాటిపోనివ్వద్దు. ఎవడైనను క్రీస్తు యేసు నందు ఉన్న యొడల వాడు నూతన సృష్టి. ఈ సృష్టి క్రమం ఎలా జరుగుతుందో, దాట్స్ నాట్ యువర్ థింగ్. అది నీది కాదు, అది నీది కాదు. ఏమంటే వాళ్ళకి అలానే జరిగింది, మాకు అలానే జరిగింది, అది జరగదు నీకు. ప్రభు చెప్తున్నాడు, నువ్వు నూతన సృష్టి. వాళ్ళకి జరిగింది, నీకు జరగదు. అవును, ఇది వరకు జరిగింది, ఇప్పుడు అవ్వదేక మీద. హల్లెలూయా. యువర్ వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు రక్తము చేత నువ్వు ఏం కడగబడ్డావు. ఇక నీ దగ్గరికి అది రాదు. హల్లెలూయా. ఆయన చెబుతా ఉన్నాడు, యుద్ధము నాది. ఆమేన్. మరి విజయము ఆయన అంటా ఉన్నాడు, యుద్ధం ఎవరిది? నాది. మరి విజయం? హల్లెలూయా. విజయం ఇచ్చిన దేవునికి ఏం చేయాలట? స్తుతి చేయుట నాకెంతో శోభస్కరము. అవునా? ఏం చేయాలి యుద్ధంలో? యుద్ధంలో నీ పని స్తుతి చేయడం అంట. హల్లెలూయా. యుద్ధము చేసే పని ఆయనది. యుద్ధంలో నీ నోరు వాడద్దు. ఆమేన్. యుద్ధంలో నీ చేతులు పైకెత్తొద్దు. యు ఆర్ నాట్ సపోజ్ టు డూ దట్. అది చేయడానికి కాదు.
ప్రభు అంటా ఉన్నాడు, నన్ను స్తుతి చేయి. నమ్మిక ఉందా నా మీద? ఉందయ్యా, స్తుతి చేయి. విజయము బట్టి స్తుతి చేయి. ఇవ్వబోతున్న విజయమును బట్టి, చేయబోతున్న కార్యమును బట్టి స్తుతి చేయి. ఆఖరి మాట ఆయన చెబుతూ ఉన్న మాట చూడండి, నీ సమస్త శత్రువులు దేవుడు లాస్ట్ థింగ్ ఏం చేస్తాడట? ముందు నన్ను పెట్టు, యుద్ధం నేను వెళ్తాను, నువ్వు వెనకాలరా, విజయం నీకు ఇస్తా. తర్వాత ఏం చేస్తాడట? శత్రువులను పారిపోయినట్టు చేస్తాడట. తలకాయని కొడతాడు దేవుడు. దేని కొడతాడట? పెద్ద తలకాయని కొడతాడట దేవుడు. ఎంత తలకాయ అంటే, గొలియాతు అన్నాడట, ఫిలిస్తీన్ల సైన్యం అంతా పక్కన పెట్టు, ఇశ్రాయేల్ సైన్యం అంతా పక్కన పెట్టు, అందులోంచి ఒకటి నువ్వురా, ఇందులోంచి ఒకటి నేను వస్తాను, నన్ను గెలిస్తే ఫిలిస్తీన్ గెలిచేసినట్టు అన్నాడు. దేవుడు ఎవరిని కొట్టాడు? ఫిలిస్తీన్ అందరినీ కొట్టాడు. వాక్యంలో రాయబడి ఉంటే 17వ అధ్యాయంలో మొదటి సమూయేలు గ్రంథంలో చెప్పబడిన మాట ఏంటంటే, దావీదు నిలబడి ఎప్పుడైతే యుద్ధం చేసి ఒక్క గొలియాతును కొట్టాడో ఫిలిస్తీన్ అందరూ పారిపోయారట. హల్లెలూయా. ఫిలిస్తీన్ అందరూ ఏమయ్యారంటే మొత్తం అందరూ పారిపోయారు, ఒక్కడు నిలబడలేడు. ఏనాంటి కత్తులేవో ఉన్నాయి, డాలులేవో ఉన్నాయి, ఈటలేవో ఉన్నాయి, కానీ వాడడానికి వణుకు పుట్టించాడు దేవుడు. వాడడానికి ఏం పుట్టించాడట? వణుకు పుట్టించాడు. అందుకని కదా ప్రభు అన్నాడు, నన్ను బట్టి జనులు నీకు భయపడినట్లు నేను చేస్తాను అన్నాడు. ఇక ఏది వారి చేతిలో ఉన్న వాడడానికి ఏం పుట్టించాడు దేవుడు? భయమును పుట్టించాడు. దేవుడు నీతో చెప్తాడు, నీ సమస్త శత్రువులు అన్నాడు కదా. అక్కడ ఏటి? భయమే మనకు పెద్ద శత్రువు. ఆమేన్. ఏంటట? భయము పెద్ద శత్రువు. లేకపోతే మనకున్న అనారోగ్యం పెద్ద శత్రువు, మనకున్న ఇబ్బంది పెద్ద శత్రువు, మనకున్నటువంటి ఆసక్తులు లోకపరమైన దాటగలనా అనేటువంటి పెద్ద శత్రువులు, లేకపోతే నీకున్నటువంటి నిజమైన శత్రువులు. పేదరికం నీ శత్రువు అవ్వచ్చు, నీ కుటుంబ లేమి నీకు శత్రువు అవ్వచ్చు, నీ ఇంటిలో సమాధానం లేదు, అసమాధానమే నీ శత్రువు అవ్వచ్చు. ప్రభు అంటా ఉన్నాడు, సమస్త శత్రువులు అన్నాడు ఆయన. ఆమేన్. ఐదర్ స్పిరిచువల్ ఆర్ ఫిజికల్, ఏదైనా ఆత్మ సంబంధమైంది గాని భౌతిక పరమైంది గాని ఏ శత్రువుని ఎదుట ఉండకుండా ఏం చేస్తాడట? పారిపోయినట్లు చేస్తానన్నాడు ఆయన. హల్లెలూయా. కాగా ఎవడైనా క్రీస్తు యేసు నందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి. నువ్వు నిలబడు. ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా? ఓరక నిలబడా, నీ శత్రువులు పారిపోయేటట్టు చేస్తాను. ఇక ముందుడు ఐగుప్తులను మరలా చూడవని చెప్పాడు. నరపుత్రుడు సరిగ్గా నిలబడు, నా సన్నిధిలో నిలబడు. ఎంత నువ్వు అటు ఇటునా నేర్చుకో. ప్రార్థన నన్ను ముందు పెట్టడం నేర్చుకో. వాక్యమునకు మర్యాద ఇవ్వడం నేర్చుకో. వాక్యమును మాత్రం పాటించడం నేర్చుకో. ఆ రీతిగా నువ్వు చేస్తూ ఉన్నప్పుడు నిన్ను నూతన సృష్టిగా మార్చిన దేవుడు ఈ వాగ్దానాలు నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఈ వాగ్దానాలు నెరవేరుస్తాడు ఆయన. నీ భయమును పుట్టించేలా చేస్తాడు. వెలుచున్న ప్రతి చోట్ల జయమునిస్తాడు ఆయన. ఆమేన్. జయమునిచ్చిన దేవుడు చెబుతున్నాడు, సమస్త శత్రువులు ఎంతమందట? ప్రభు చిత్తం అయితే వచ్చే వారం సమస్త శత్రువులు, ఇశ్రాయేలీలు 7 రకాల శత్రువులు ఉన్నారు. కనానీలు, హివ్వీలు, యెబూషీలు అంటూ 7 రకాల శత్రువులు ఉన్నారు. ఆరి కొరకు చెబుదాం, ప్రభు మాట్లాడును గాక. ఆమేన్. 7 శత్రువులు మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న ప్రతి విషయం. అందులో ఒక్క విషయం, 2 విషయాలు చెప్తాను. అందులో కొన్ని మాటలకు అర్థాలు ఏంటి తెలుసా అండి? లోకం అనే అర్థం ఉంటది, కొన్నింటికి ఏంటి అర్థం? లోకం అనే అర్థం. కొంతమందికి ఒక జాతికి భయం అనే అర్థం, ఒక జాతికి గర్వం అనే అర్థం. మానవ జాతిలో వారు ఎదుర్కొంటున్న అత్యంత భయంకరమైనవి 7 వస్తాయి. అందులో ప్రభు అన్నాడు, కనానులోనికి మీరు వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ నాశనం చేయన్నాడు. అవునా? ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారట? కొంతమందితో నిబంధన చేసుకున్నారు. తెలుసా అండి? కొంతమంది ఏం చేస్తారట? నిబంధన చేసుకున్నారు. ఇంకొంతమందితో చంపకుండా కొంతమందిని వదిలిపెట్టాడట. ప్రభు చెప్తున్న కొత్త నిబంధన అవకాశం నీకు ఇవ్వలేదని. హల్లెలూయా. 7 మీద నువ్వు విజయం పొందుకుంటావు. ప్రభు నీకు ముందు నడుస్తున్నాడు. యుద్ధము ఆయన చేస్తాడు. ఆమేన్. నీ శరీర విషయాల్లో, నీ వ్యక్తిగత విషయాల్లో ప్రభు నీకు విజయం అనుగ్రహించడానికి ఆయన నడిపించాడు ఈ చోటుకు. నేను ఆయన చెబుతున్న మాట, నీ సమస్త శత్రువులు. చెప్పండి, ఎంతమంది శత్రువులు? ఒకలా ఇద్దరా అని అన్నాడు. అయ్యా, ఆత్మ సంబంధంగా నాకు పడుకున్నప్పుడు చెడుకల్లో వస్తాను. అవును, దాని నుంచి కూడా విడుదలిస్తాడు ఆయన. ఖచ్చితంగా ఖచ్చితంగా ఖచ్చితంగా. సమస్తం అన్నప్పుడు అన్ని అని అర్థం. హల్లెలూయా. అన్ని అని అర్థం. దేవుడు నేను సపరేట్ గాడ్ని, నేను సండే గాడ్ని, మండే గాడ్ని అనలేదు ఆయన. హీ క్రియేటెడ్ ఆల్ ద డేస్. 7 రోజులను ఆయన చేశాడు. 7 రోజులకు కూడా ఆయన అధిపతి. హల్లెలూయా. ఆ దేవుడు చెబుతా ఉన్న మాట, సమస్తము అన్న మాట అర్థం
నీ చదువు అవ్వచ్చు, నీ ఉద్యోగం అవ్వచ్చు, నీ వివాహం అవ్వచ్చు, నీ కుటుంబం అవ్వచ్చు, నీ ఆర్థిక భారాలు అవ్వచ్చు, నీ ఇంట్లో అసమాధానం అవ్వచ్చు, నెమ్మది లేకపోవడం అవ్వచ్చు, నీ గర్భఫలం అవ్వచ్చు. వాట్ ఎవర్ యు ఫేసింగ్ ఇన్ దిస్ లైఫ్, ఈ యొక్క జీవితంలో నువ్వు ఏది ఎదుర్కొంటున్నావో ప్రభు చెబుతూ ఉన్న మాట, నేను వాటిని నీ యొద్ద నుండి పారిపోయేలా చేస్తానన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు బలను తీసుకుంటున్న నీవు జ్ఞాపకం ఉంచుకో, యేసుక్రీస్తు రక్తము నీలోనికి వస్తుంది, ఆయన శరీరము నీలోనికి వస్తుంది. నువ్వు పాత వ్యక్తివి కాదు, పాత మనిషివి కాదు, ప్రతిదానికి కూలబడిపోయే వ్యక్తివి కాదు, ఒక సడన్ న్యూస్ వినగానే కృంగిపోయే వ్యక్తివి నువ్వు కాదు. ప్రభు అన్నాడు, పోరాటానికి నిలబడు. ఆమేన్. నువ్వు నిలబడు పోరాటానికి. అయ్యా నాకు భయం. అవును, నీకు భయమే, కానీ ప్రభు నన్ను ముందెట్టు, నా వెనకాల దాక్కో. హల్లెలూయా. మనం ఎవరి వెనకాల? సిలువ చాటున మనం దాక్కోవాలా. యేసుక్రీస్తు వెనక మనం ఉండాలా. అన్నిట్లుగా ముందు ఆయన పెట్టాలి. గొప్ప శోధన, స్తోత్రం. ఆ గొప్ప శోధన తీసి శోధనకు ముందు గొప్ప దేవుణ్ణి పెడతాం. ఆమేన్. శోధన గొప్ప చేయొద్దు. దేన్ని గొప్ప చేద్దాం? దేవుణ్ణి గొప్ప చేద్దాం. చాలా ఇబ్బంది గట్టిదే, కానీ గొప్ప దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. ఆ దేవుని ఇచ్చిన వాగ్దానము, ఇక మీదట మీరు నూతన సృష్టి. ఆమేన్. నన్ను బట్టి మనుషులు నీకు భయపడతారు, నువ్వు వెలుచున్న సర్వ దేశముల మీద నీకు విజయమునిస్తాను. ఆఖరి మాట ఆయన చెబుతూ ఉన్న మాట, నీ సమస్త శత్రువులను నీ ఎదుట నుంచి నేను వెళ్ళగొడతానన్నాడు ఆయన. హల్లెలూయా. శత్రువులు ఒక్క మార్గాన రాని ప్రభు చెప్తున్నాడు. 7 మార్గాలు చేసుకుని పోతారు వాళ్ళు. 7 సంవత్సరాలు రాని 14 దారులు చూసుకుని పోతారు ఆయన. హల్లెలూయా. 7 బాధలు నీకు కలిగినాను, 6 బాధలు నీకు కలిగినాను, నేను విడిపెత్తానన్న మాట చాలా మంది భయపడతారు. ప్రభు అంటున్న మాట అంటే వస్తాయి పోతాయని అర్థం దానికి. ఆమేన్. దాని అర్థం ఏంటి? వస్తాయి పోతాయి, నేను నీకు తోడు. హల్లెలూయా. కాబట్టి పాత వ్యక్తిగా ఆలోచించడం మానేయండి. పాత పరిస్థితులు కూడా ఆలోచించడం. ఇంటికి వెళ్ళిన తర్వాత పోయిన జనవరి నెల ఏం జరిగింది లేదు, కొత్త దాని కొరకు, కొత్త కార్యముల కొరకు ఆశపడుతూ అడుగు పెట్టండి నూతన రోజులోనికి. మీ ఆశను దేవుడు తీర్చును గాక, మీకు విజయమునిచ్చును గాక, మిమ్మల్ని బట్టి మనుష్యులు భయపడుదురు గాక, మీకు సమస్త చోటులో విజయము కలుగును గాక, మీ శత్రువులు మీ ఎదుట నుంచి పారిపోవుదురు గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.